ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. ఈ రీతిగా మిమ్మల్ని కలిసి కృపనిచ్చినందుకు నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క యోహాను సువార్త వాక్య ధ్యానాలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మనం బైబిల్లో నుండి వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం మనం చదువుకుందాం. మర్నాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోవచ్చున దేవుని గొర్రెపిల్ల. నిజానికి ఈరోజు మనం ఎప్పుడైతే ఆత్మీయ జీవితం జీవిస్తూ ఉన్నామో నిజంగా చాలాసార్లు కూడా దేవుని వాక్యానికి వేరుగా మన ఆలోచన నమ్ముతూ చాలాసార్లు మనం ఆత్మీయ జీవితం జీవిస్తూ ఉంటాం. అందుకోసం ఈరోజు మనం దేవుని హృదయాన్ని గురించి తెలుసుకోవాలంటే మొదటిగా మన సొంత ఆలోచన, మన సొంత మార్గాన్ని విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో అప్పుడు మాత్రమే దేవుని చిత్తంతో ఏకమే మనం జీవించగలుగుతాం. నిజంగా మనం ఆలోచన చేసినట్లయితే యేసు జన్మలో ఎటువంటి పాపం లేదు. యేసు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మాటల్లో, చూపుల్లో, తలంపులో ఎటువంటి పాపం అనేది ఆయన లేకుండా జీవించాడు. మరి అలాంటిది యేసుక్రీస్తుని చూస్తూ బాప్తిస్మిచ్చి యోహాను ఏమంటూ ఉన్నాడంటే, ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోవచ్చున దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. మరి వాస్తవానికి యేసు మరి ఎలా దేవుని గొర్రెపిల్లలా అయ్యాడు? మరి యేసుక్రీస్తు మీదకి మన పాపాలు ఎలా వెళ్ళాయి? ఈరోజు మనందరికీ తెలుసు, యేసు ఈ లోకానికి వచ్చాడు, మన పాపాల కోసం చనిపోయాడు. యేసు రక్తాన్ని బట్టి మన పాపాలు కడగబడి మన పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, పరిపూర్ణంగా చేయబడ్డామని మనం నమ్ముతున్నాం. యేసుక్రీస్తు దగ్గర మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో, క్రియల్లో పాపం అనేది లేదు. మరి యేసు మన పాపాల కోసం చనిపోయాడు, తన రక్తం కార్చాడు, అందువలన మన పాపక్షమాపణ పొందుకున్నామని మనం నమ్ముతున్నాం కదా. మరి ఎలా యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపాన్ని మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్లలా మారాడు? అందుకోసమే ఈ విషయం మనకు తెలియాలంటే మనము లేవ్యకాండ 4వ అధ్యాయానికి వెళ్ళాలి. ఎందుకోసం అంటే ఈ యొక్క పాత నిబంధన గ్రంథం ఏదైతే ఉన్నదో ఇది కొత్త నిబంధనకి ఛాయ లాంటిది. కాబట్టి ఒకసారి మనము అసలు పాత నిబంధన గ్రంథంలో ఏం జరిగింది అని మనం చూసినట్లయితే ఈ లేవ్యకాండ 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే లేవ్యకాండము 4వ అధ్యాయము 27వ వచనం నుండి మనం చదువుదాం. మీ దేశస్థులో ఎవడైనా పొరపాటున పాపం చేసి చేయరాని విషయములలో యెహోవా ఆజ్ఞల్లో దేనినైనా మీరి అపరాధి అయిన ఎడల, తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడిన ఎడల, తాను చేసిన పాపం విషయమై నిర్దోషమైన ఆడు మేక పిల్లను అర్పణగా తీసుకుని వచ్చి పాప పరిహార్థ బలి పశువు యొక్క తల మీద తన చేయి ఉంచి దహన బలి పశువును వధించు స్థలమున దాన్ని వధింపవలెను. యాజకుడు దాని రక్తంలో కొంచెం వేలుతో తీసి దహన బలి పీఠపు కొమ్ముల మీద చమరి దాని రక్తశేషంను అడుగును పొయ్యవలెను. మరియు సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లే దీని క్రొవ్వంతటిని తీయవలెను. యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠం మీద దాన్ని దహింపవలను. అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయక అతనికి క్షమాపణ కలుగును. నిజంగా మనం చూసినట్లయితే ఈ పాత నిబంధన గ్రంథంలో ఈ లేవ్యకాండం 4వ అధ్యాయంలో మనం చూస్తే మరి ఈ ఈ అధ్యాయం అనేది పాప పరిహార్థ గురించి చాలా స్పష్టంగా మనకు వివరిస్తూ ఉంది. మరి ఒక వ్యక్తి పాపం చేసినట్లయితే ఆ వ్యక్తి ఏం చేయాలి? నిర్దోషమైన ఒక ఆడు మేక పిల్లని తీసుకొని ప్రత్యక్ష గుడారం దగ్గరికి రావాలి. మరి అప్పుడు యాజకుడు దాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తాడు. దాంట్లో ఏమైనా కళంకం ఉన్నదా, లేకపోతే దాని శరీర భాగాలు ఎలా ఉన్నాయి, ప్రతిదీ కూడా యాజకుడు దాన్ని పరిశీలన చేసిన తర్వాత ఈ పాపం ఉన్న వ్యక్తి ఏం చేయాలంటే తన 2 చేతుల్ని కూడా ఆ మేకపిల్ల మీద తన 2 చేతుల్ని పెట్టాలి. ఎప్పుడైతే ఆ తల మీద తన 2 చేతుల్ని పెడతాడో ఇతని దగ్గర ఉన్న పాపం అనేది ఆ మేకపిల్ల మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది. మరి బైబిల్ చెప్తుంది పాపం యొక్క జీతము మరణము. కాబట్టి ఇప్పుడు ఈ పాపం ఉన్న వ్యక్తి తన 2 చేతుల్ని మేకపిల్ల మీద పెట్టినప్పుడు ఏమవుతుందంటే తన మీద ఉన్న పాపం అనేది ఆ మేకపిల్ల మీదకి వెళ్ళినప్పుడు యాజకుడు దాన్ని ఏం చేస్తూ ఉన్నాడు? దాన్ని చంపి దాని రక్తాన్ని బలిపీఠపు కొమ్ముల మీద
పూస్తూ ఉన్నాడు. మరి వాస్తవానికి ఎందుకు మరి యాజకుడు ఆ యొక్క బలిపీఠపు కొమ్ముల మీద పూస్తూ ఉన్నాడు? కారణం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 2వ వచనం. యోధా పాపము ఇనప గంటములతో వ్రాయబడి ఉన్నది, అదే వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది, అదే వారి హృదయములేడి పలకల మీదను చెక్కబడి ఉన్నది, మీ బలిపీఠపు కొమ్ముల మీదను చెక్కబడి ఉన్నది. చూడండి, ఇప్పుడు పాపం అనేది 2 చోట్ల రాయబడ్డది. ఒకటి మనిషి యొక్క హృదయం అనే పలక మీద, రెండోది బలిపీఠపు కొమ్ముల మీద. మరి దేవుడు ఈరోజు మనిషిని కలవాలనుకుంటూ ఉన్నాడు. దేవుడు మనిషి జీవితాన్ని నడిపించాలనుకుంటూ ఉన్నాడు. కానీ ఈరోజు మనిషిని దేవుణ్ణి ఏది వేరు చేస్తుందంటే పాపం అనేది వేరు చేస్తుంది. కాబట్టి ఈరోజు దేవుడు మొట్టమొదటి ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ పాపం అనేది టేక్ 3. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు పరిపూర్ణుడు. మరి పరిశుద్ధమైన దేవుడు మరి పాపం ఉన్న వ్యక్తిని కలుసుకోవాలంటే అసాధ్యం. కాబట్టి మొదటిగా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే తనని మనిషిని వేరు చేసిన పాపం అనే సమస్యని మరి తీసేస్తూ ఉన్నాడు, దాన్ని పరిష్కరిస్తూ ఉన్నాడు. ఎలా? ఈ లేవ్యాకాండము 4వ అధ్యాయంలో పాప పరిహార్థ బలి ద్వారాగా ఒక వ్యక్తి పాపం చేసినట్లయితే ఆ వ్యక్తి ఆ పాపం నుండి పరిపూర్ణంగా విడుదల చేసే పనిని మరి యొక్క బలి ద్వారాగా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. తర్వాత మనం చూసినట్లయితే ఈరోజు పాపం అనేది 2 చోట్ల రాయబడ్డది. మొదటిగా మన హృదయం అనే పలక మీద, రెండోది బలిపీఠపు కొమ్ముల మీద. మరి ఇప్పుడు పాప పరిహార్థ బలిని చంపిన తర్వాత యాజకుడు ఏం చేస్తున్నాడు? ఆ యొక్క మేక యొక్క రక్తాన్ని తీసుకుని బలిపీఠపు 4 కొమ్ముల మీద పూస్తూ ఉన్నాడు. అలా పూయడం ద్వారా ఏ వ్యక్తి అయితే పాపం చేశాడో ఆ వ్యక్తి ఆ పాపం నుండి పరిపూర్ణంగా విడుదల పొందుకుంటూ ఉన్నాడు. ఒకవేళ మరలా ఆ వ్యక్తి పాపం చేసినట్లయితే మరలా ఏం చేయాలి? నిర్దోషమైన ఇంకొక ఆడు మేక పిల్లని తీసుకురావాలి. ఇలా పాపం చేసిన ప్రతిసారి కూడా నిరంతరంగా ఆ బలిని అర్పిస్తూనే ఉండాలి. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే లేవ్యాకాండం 16వ అధ్యాయంలో చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలందరి పాపము కడిగే ఒకే ఒక్క బలిని, మరి సంవత్సర కాలంలో చేసిన పాపాన్ని మొత్తం కడిగే మహాప్రాయశ్చిత్తార్థ దినాన్ని మరి దేవుడు ఏర్పాటు చేశాడు. ఇజ్రాయెల్ ప్రజలందరి నిమిత్తము యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి ఆ యొక్క బలిని అర్పించడం జరుగుతుంది. ఆ విధంగా మరి ఆ మహాప్రాయశ్చిత్తార్థ దినము ఇజ్రాయెల్ ప్రజలు మొదటి నెల నుండి చివరి నెల వరకు చేసే ప్రతి పాపం కూడా ఆ యొక్క బలి ద్వారాగా క్షమించబడతాయి. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం మనం చూస్తే, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్తూ ఉన్నాడు. ఆ నిజానికి మరునాడు అని ఇక్కడ బైబిల్ చెప్తూ ఉంది. నిజంగా మరి దానికంటే ముందు రోజు ఏం జరిగింది? మత్తయి సువార్త 3వ అధ్యాయము మనం 13వ వచనం నుండి చదివినట్లయితే, ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలీలయ నుండి యొర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడని ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపచూచెను. కానీ యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి అవతి ఇలాగూ నెరవేర్చడం మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను. కనుక అతడు అలాగూ కానిచ్చెను. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ల నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పామురు వలె దిగి అతని మీద వచ్చుట చూచెను. మరి ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. ఇక్కడ మనం చూసినట్లయితే మరి యేసు బాప్తిసం పొందుకోవడానికి బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరకు వచ్చాడు. యేసు పుట్టుకలో పాపం లేదు, మాట చూపు తలంపులో పాపం లేదు, క్రియల్లో కూడా పాపం లేదు. మరి అలాంటిది యేసు ఎందుకు బాప్తిసం పొందుకోవడానికి వచ్చాడు? నిజంగా ఇక్కడ యేసు పొందుకుంటున్న బాప్తిసము ఎలాంటిదంటే మనం పొందుకుంటున్న బాప్తిసం లాంటిది కాదండి. ఈరోజు చాలామంది కూడా నేను సువార్త చెప్పడానికి వేరు వేరు ప్రాంతానికి వెళ్తూ
మనుషులను కలుస్తూ ఉన్నప్పుడు చాలామంది కూడా ఏమంటూ ఉన్నారంటే, యేసు ఎందుకు బాప్తిసం పొందాడంటే మనకు మాదిరికరంగా ఉండడానికి యేసుక్రీస్తు బాప్తిసం పొందాడని చాలామంది చెప్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఎందుకు బాప్తిసం పొందుకుంటున్నాం? ఈరోజు మనం పాప క్షమాపణ పొందుకున్న తర్వాత మనం బాప్తిసం తీసుకుంటూ ఉన్నాం. కానీ యేసు దగ్గర ఏం పాపం లేదు. మరి అలాంటి యేసు ఆయన ఎందుకు బాప్తిసం తీసుకుంటూ ఉన్నాడు? ఈ బాప్తిసము పాప క్షమాపణ బాప్తిసం కాదు, కానీ ఈ బాప్తిసం అనేది దేవుని యొక్క నీతిని నెరవేర్చే బాప్తిసం. యేసు అంటూ ఉన్నాడు, ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు నెరవేర్చడం మనకు తగి ఉన్నది. ఇప్పుడు యేసు బాప్తిసం పొందుకుంటే దేవుని నీతి అనేది నెరవేర్చబడుతూ ఉంది. ఎలాగైతే లేవ్యాకాండం 4వ అధ్యాయంలో నిర్దోషమైన ఆడు మేక పిల్ల మీద మరి ఆ పాపం ఉన్న వ్యక్తి చేతులు పెట్టినప్పుడు ఎలాగైతే అతని దగ్గర ఉన్న పాపము ఆ యొక్క మేకపిల్ల మీదకి వెళ్తూ ఉందో, అలాగే మరి ఇజ్రాయెల్ ప్రజలందరి పాపాన్ని ఒక్క బలి ద్వారా కడిగే ఆ మహాప్రాయచిత్తార్థ దినం రోజు మరి యాజకుడు ఇజ్రాయెల్ ప్రజలందరి పక్షంగా ఆ యొక్క మేకపిల్ల మీద చేతులు పెట్టినప్పుడు ఇజ్రాయెల్ అందరి పాపము ఎలాగైతే ఆ మేకపిల్ల మీదకి వెళ్తూ ఉందో, ఆ యాజకుడు దాన్ని చంపి దాని రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకుని వెళ్ళి ఆ యొక్క నిబంధన మందసం మీదున్న కరుణాపీఠం మీద 7 సార్లు చిలకరిస్తాడు. నిజంగా మనం చూసినప్పుడు ఏ విధంగా అయితే యాజకుడు ప్రజలందరి నిమిత్తము మరి ఆ బలిని జరిగించినప్పుడు వారి పాపాలకు అడగబడతాయో, ఈరోజు దేవుడు మన కోసము యేసుని ఏర్పాటు చేశాడు. అందుకోసమే ఎప్పుడైతే బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా యేసు బాప్తిసం పొందుకుంటూ ఉన్నాడో, మరి మనందరి పాపము ఎవరి మీదకి వెళ్తుందంటే యేసుక్రీస్తు మీదకి వెళ్తూ ఉంది. ఒకసారి మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనం మనం చదువుదాం. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిను, యెహోవా మనందరి దోషం అతని మీద మోపెను. చూడండి, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన మార్గంలో తొలగిపోయాడు. ఇప్పుడు మన దోషాన్ని, మన అతిక్రమాన్ని, మన పాపాన్ని యేసు మీద ఎవరు మోపుతూ ఉన్నారంటే స్వయంగా దేవుడే. యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను. అంటే స్వయంగా దేవుడే బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారాగా మన పాపాన్ని, మన దోషాన్ని, మన అతిక్రమాన్ని, ఈ లోక పాపాన్ని, ఆదాము దగ్గర నుండి ఈ లోకంలో పుట్టే చివరి మనిషి యొక్క పాపం మొత్తం కూడా యేసు మీద బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారాగా దేవుడు మోపాడు. ఆ తర్వాత యేసు శిలువ మీద ఆయన ఎప్పుడైతే శ్రమను పొందుకుంటూ చనిపోవడానికి ముందు ఆయన ఒక మాట పలుకుతూ ఉన్నాడు. ఏంటంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం మనం చూసినట్లయితే, యేసు చిరగపుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. నిజంగా యేసు చివరిగా ఆ చిరకను పుచ్చుకొని ఏమని చెప్తూ ఉన్నాడంటే సమాప్తమైందని చెప్తూ ఉన్నాడు. ఏం సమాప్తమైంది? తను వచ్చిన పనిని ఆయన సమాప్తం చేశాడు. ఆయన ఎందుకోసం వచ్చాడు? తన ప్రజలని వారి పాపం నుండి ఆయనే రక్షించడానికి వచ్చాడు. అందుకే ఆయనకి యేసు అని పేరు పెట్టాడు. ఈరోజు మన పాపాన్ని మనం కడుక్కునే బాధ్యత దేవుడు మనకి ఇవ్వలేదు. ఆ బాధ్యతని దేవుడు యేసుకి ఇచ్చాడు. అందుకోసమే దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపాన్ని కడగడానికి యేసుక్రీస్తుని ఏర్పాటు చేశాడు. అందుకోసమే బాప్తిసం ఇచ్చి యోహాను ఎప్పుడైతే యేసు తల మీద చేతులు పెడుతూ ఉన్నాడో అప్పుడు మన పాపం అంతా, ఈ లోక పాపము, లోకం ప్రారంభమైన దగ్గర నుండి లోకం అంతమయ్యేంత వరకు, ఆదాము నుండి చిట్ట చివరి మనిషి వరకు ప్రతి ఒక్కరి పాపము బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా యేసు మీదకి వెళ్ళింది. ఆ విధంగా యేసు ఆ బాప్తిసం పొందుకుని ఎప్పుడైతే బయటకు వచ్చి ఆకాశం తెరవబడ్డది, వెంటనే తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. ఎందుకు? ఈరోజు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం ఎవరు వచ్చారంటే యేసు వచ్చాడు. తండ్రి చిత్తం ఏంటి? మనమందరం కూడా పరిశుద్ధులు కావడం. అందుకోసమే యేసు ఈ లోకానికి వచ్చి బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా మన పాపాన్ని తీసుకొని ఆ తర్వాత ఆయన సిలువలో మరణిస్తూ ఆయన పలుకుతూ ఉన్నాడు, ఇది సమాప్తమైంది. ఆ విధంగా ఆయన సిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున ఆయన తిరిగి లేచాడు. మరి యేసుక్రీస్తు ఎందుకు తిరిగి లేచాడు? చాలామందిని నేను ఈ ప్రశ్న అడిగాను. ఏమండి, యేసు ఎందుకు తిరిగి లేచాడంటే ఆయన దేవుని కుమారుడు,
నేను మరణాన్ని జయించానని చెప్పడానికి వచ్చాడు. ఇలా రకరకాల సమాధానాలు వాళ్ళు ఇచ్చారు. నిజమే, ఆయన దేవుని కుమారుడు, మరణాన్ని జయించడానికి వచ్చాడు. అయితే మనం బైబిల్లో చూసినట్లే రోమాపత్రిక 4:25 ఆయన మన అపరాధాల నిమిత్తం అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన లేపబడింది. యేసు లేవడాన్ని బట్టి మనం అందరం ఏమయ్యామంటే నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేయబడ్డాం. అందుకోసమే ఈ బాప్తిస్మిచ్చు యోహాను యేసుని చూస్తూ ఏమంటూ ఉన్నాడు? మరనాడు యోహాను యేసుక్రీస్తు రావడాన్ని చూసి ఏమంటూ ఉన్నాడంటే, ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్తూ ఉన్నాడు. నిజంగా ఈరోజు మన పాపాన్ని యేసు తీసుకున్నాడు. ఆ పాపం వెలైన మరణాన్ని, ఆ శాపాన్ని, ఆ దోషాన్ని పరిపూర్ణంగా యేసు శిలువ మీద ముగించి చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేవడాన్ని బట్టి మనమందరం కూడా ఉచితంగా నీతిమంతులమయ్యాం, ఉచితంగా పరిశుద్ధులుగా అయ్యామండి. ఈరోజు ఎవరైతే వారి హృదయంలో సత్యాన్ని నమ్ముతూ ఉన్నారో వారు పాపం నుండి పరిపూర్ణంగా విడుదల పొందుకుంటున్నారు. నిజంగా నేను నమ్ముతూ ఉన్నాను. ఈరోజు మీ ఆలోచనలు, మీ తలంపులు, మీ పరిస్థితులు ఎంత సరిగ్గా అనిపించినప్పటికీ, ఒకవేళ అవి వాక్యానికి వేరుగా ఉన్నట్లయితే దాన్ని మీరు పడేసి వాక్యం ఏదైతే మీతో చెప్తుందో దాన్ని మాత్రం మీరు నమ్మండి. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. యేసు అంటే రక్షకుడు. ఎవరిని రక్షించడానికి వచ్చాడు? ఎవరి దగ్గర అయితే పాపం ఉందో ఆ పాపం నుండి పరిపూర్ణంగా రక్షించడానికి యేసు వచ్చాడు. యేసు ఈ లోకానికి వచ్చి బాప్తిస్మిచ్చు యోహాను ద్వారాగా ఆయన మన పాపాన్నంతా పొందుకొని శిలువ మీద శ్రమను పొందుకొని చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున యేసు తిరిగి లేచాడు. ఆయన లేవడాన్ని బట్టి మనమందరం కూడా ఉచితముగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేయబడ్డాం. కాబట్టి ఈరోజు మీ అందరి హృదయాలలో నిజంగా యేసు చేసిన పనిని, కేవలం ఆ పనిని మాత్రం మీరు నమ్మాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ యోహాను సువార్త వాక్య ధ్యానాల ద్వారాగా మీరందరూ కూడా మీ హృదయంలో గొప్ప నిరీక్షణ మీరు పొందుకుంటున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. నిజంగా ఈరోజు మన ఆలోచన మనం పడేసి కేవలం యేసు చేసిన పనిని మాత్రమే మనం నమ్ముదాం. మనమందరం ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుల మీ నామాన్ని బట్టి వందనాలు. ఈరోజు యేసు ఈ లోకానికి వచ్చి మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఈరోజు యేసు చేసిన పనిని బట్టి మేమందరం కూడా ఉచితంగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేయబడ్డాం. కాబట్టి మా ఆలోచన, మా తలంపుల్ని కాకుండా కేవలం యేసు చేసిన పనిని నమ్ముతూ నిజంగా మేమందరం కూడా మా ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళడానికి మీరు కృపను దయచేయండి. నిజంగా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి హృదయాలలో యేసుక్రీస్తు చేసిన పనిని మాత్రం నమ్మే కృపను దయచేయమని కోరుతూ ప్రతిదీ కూడా మీ చేతులకు అప్పచెప్పుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ఆమెన్.